నమస్తే. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల నోళ్లు మోగబోయాయి. అధికారంలో ఉన్ననాళ్లు లేనినాడు పల్నాడు ప్రాంతం గట్టిగా వాయిస్ వినిపించే నేతలు నేడు కామైపోయారు. మాచర్ల, నరసరావుపేట, గురజాల నేతలు అసలెక్కడా అంటూ వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. గతంలో 2014లో అధికారం లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం అందరూ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. దీనిపై క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో ఉంది. పల్నాడు జిల్లాలో ఒక్క అంబటి రాంబాబు మినహా ఎవరూ నోరెత్తడం లేదు. కనీసం రోడ్డు మీదకొచ్చి వైసీపీకి మద్దతుగా నిలబడడం లేదు. మాచర్లలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయనపై కేసులు నమోదు కావడం, జైలు జీవితం గడిపి రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి కూడా పెద్దగా రావడం లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఉంటున్నట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి మంచి ఊపు మీదున్నారు. ఈ సమయంలో నియోజకవర్గంలోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కంటే మౌనమే మేలు అని పిన్నెల్లి భావిస్తున్నారట. ఇక మరో కీలక నియోజకవర్గం గురజాల. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలుపొందారు. నరసరావుపేట నుంచి వచ్చిన కాసు కుటుంబం పైన గౌరవంతో నాడు గెలిపించారు. నాడు జగన్ గాలి కూడా వీయడంతో గెలిచిన మహేష్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగారు. యువనేతగా పల్నాడు ప్రాంతంలోని గురజాలలో పట్టు సాధించిన మహేష్ రెడ్డి వైఎస్ జగన్ కి కూడా సన్నిహితుడు కావడంతో నిధులు కూడా తెచ్చుకుని బాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారంటారు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి కాసు మహేష్ రెడ్డి ఎక్కడా కనిపించకుండా పోయారు. కనీసం వైసీపీ తరపున మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు అలా వచ్చి కనిపించి ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇక మరో రెడ్డి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈయన నరసరావుపేట నుండి వరుసగా 2 సార్లు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలై హ్యాట్రిక్ విక్టరీని మిస్ అయ్యారు. 3 సార్లు ఆయనకు నరసరావుపేట టికెట్ ఇచ్చిన జగన్ వెంట నిలవాల్సిన గోపిరెడ్డి కష్టకాలంలో మాత్రం కామైపోయారు. పార్టీ జెండా పట్టుకొని క్యాడర్ను కాపాడేందుకు కూడా నేతలు ముందుకు రాకపోవడంతో పల్నాడు ప్రాంతంలో వైసీపీ కొంత ఇబ్బందులు పడుతోంది. వైఎస్ జగన్ సమీక్షా సమావేశాలకు కూడా వీరంతా హాజరు కావడం లేదు. నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటూ కాలం గడిపేస్తున్నారు అని పార్టీ క్యాడర్ ఆరోపిస్తోంది.